వాక్యము 18వ తారీఖు 9వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడిస్తున్న చక్కటి మాట సామెతల గ్రంథం 14వ అధ్యాయము 31వ వచనం. పేదను కనికరించేవాడు ఆయనను ఘనపరచువాడు. పేదను కనికరించేవాడు అంటే రోడ్ల మీద ఉన్నవాళ్ళు, ప్లాట్ఫార్ముల మీద ఉన్నవాళ్ళు, రైల్వే స్టేషన్లో ఉన్నవాళ్ళు ఇంక ఇదే పని అని చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. వీళ్ళకిస్తే దేవుడు ఉన్నాడు, వీళ్ళకిస్తే దేవుడు మనకిస్తాడు, ఘనపరుస్తాడు అని. కానీ ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే నీవు చేసేది నీ పేరట చేస్తున్నావా, దేవుని పేరట చేస్తున్నావా? చాలామంది మనుషులు దేవుని పేరట చేస్తారు, లేదా చనిపోయిన వారి పేరట చేస్తారు. చాలామంది మనుషులు వాళ్ళ పేరట కూడా చేసేస్తున్నారు. కానీ దేవుని పేరట చెయ్యాలి. మనము క్రియలు దేవుని పేరట చెయ్యాలి. దేవుడు ఏమన్నాడు? దేవుడే ఇస్తున్నాడు, నేను కాదు అని. సమస్త మహిమ ఘనత దేవునికే చెందిలాగా మనము చూడాలి. మరి ఒక అంశం ఏంటంటే ఈ పేదరికం అన్నది కూడా రెండు రకాలు, ఈ భేదలు అన్నది రెండు రకాలు. పరలోక రాజ్యం నిమిత్తము భేదలైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వాళ్ళది. అంటే దేవుడి కోసం సమస్తాన్ని పేదరికానికి వెళ్ళిపోవడానికి కూడా వాళ్ళు ఇష్టపడతా ఉంటారు. అలాగే ఆత్మలో కూడా మనం దీనత్వం కలిగి ఉండాలి, పేదరికంగా ఉండాలి ఆత్మలో. అలాగే శరీర సంబంధమైన విషయాల్లో కూడా తగుమాత్రపు వస్త్రాలు, దేవుని కృపలో, ఇంకా మిగతాదంతా దేవుని కృప. ఈ విధంగా ఉంటే దేవుడట వాళ్ళని ఘనపరుస్తాడట. ఎందుకంటే నువ్వు దేవుడి నామ మహిమార్థమే చేస్తున్నావు. దేవుడు అట్టి క్రియలకు ఆయనే ఘనతనిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.